ఇక ఫార్ములా ఈకే రేస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. అప్రూవర్ గా మారేందుకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. విషయాలన్నీ చెప్పేందుకు రెడీగా ఉన్నానని, కాకపోతే జైలుకు వెళ్లకుండా ప్రభుత్వమే రక్షించాలి అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వ ఒత్తిడితోనే 55 కోట్లు చెల్లించినట్లుగా వెల్లడించారు. ఓఆర్ఆర్ టెండర్ విషయాలు వెల్లడిస్తామని కూడా ముందుకొచ్చారు. ఈ విషయాల్లో సర్కార్కు అరవింద్ వరుస విజ్ఞప్తులు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే మధ్యవర్తుల ద్వారా మెసేజ్లు పంపుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన నిధుల గోల్మాల్ పై గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను A1 గా, మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ ను A2 గా, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డిని A3 గా ఎఫ్ఐఆర్ లో ఏసీబీ పేర్కొంది. త్వరలో కేటీఆర్ అరవింద్ కుమార్ ను విచారణకు పిలిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో తాను అరెస్టు కాకుండా చూడాలని ఐఏఎస్ అధికారి అరవింద్ పెద్ద ఎత్తున లాబయింగ్ చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కంపెనీకి అప్పగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ కార్ రేసింగ్ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అరవింద్ కుమార్ నేను అప్రూవర్ గా మారుతాను, కానీ నన్ను అరెస్ట్ చేయవద్దు అంటూ కూడా ఆయన గవర్నమెంట్ ని వేడుకున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా అసలు ఈ కార్ రేస్ విచారణకు సంబంధించి ఏం జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి సురేష్? ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే చాలా కీలకమైన డాక్యుమెంట్లన్నిటిని కూడా తెప్పించుకొని వాటన్నిటిని పరిశీలించింది. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక విచారణకు కేటీఆర్ ని, అరవింద్ కుమార్ ను, బిఎల్ఎన్ రెడ్డిని ముగ్గురిని కూడా నోటీసులు ఇచ్చి ఈ రోజు లేదా రేపు విచారణకు పిలిచే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ నిధులు విదేశీ కంపెనీకి మళ్లించడంలో కేటీఆర్ ఆదేశాల మేరకే అరవింద్ కుమార్ నడుచుకున్నానని చెప్పేసి కూడా ఆయన గతంలోనే చీఫ్ సెక్రటరీకి వివరణతో ఒక లెటర్ రాయడం జరిగింది జనవరిలో. ఆ లెటర్ లో కూడా అనేక అంశాలు పొందుపరిచాడు. కాబట్టి ఇప్పుడు తాను ఈ కేసులో ముద్దాయిగా కాకుండా నేను అప్రూవల్ గా మారుతాను, అసలు ఈ ఫార్ములాకు సంబంధించిన కార్ రేస్ లో ఎలాంటి అగ్రిమెంట్ జరిగాయి, ఏమేం జరిగాయి అనే విషయాలు అన్ని కూడా నేను ఏసీబీ ముందు విచారణలో వెల్లడిస్తానని చెప్పేసి కూడా ఆయన అప్రూవల్ గా మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వానికి విజ్ఞప్తులు మధ్యవర్తుల ద్వారా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తనకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసులో. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే నేను నడుచుకున్నాను తప్ప నా వ్యక్తిగత ఆలోచన కానీ వీటికి సంబంధించిన విషయాలు కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు జరిగిన అగ్రిమెంట్లు కావచ్చు, ఒప్పందం కావచ్చు, హెచ్ఎండిఏ నిధులు జారీ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను అరెస్ట్ చేయకుండా చూడాలని చెప్పి ప్రభుత్వానికి మధ్యవర్తుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన పాత్ర పైన కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి A2 గా అరవింద్ కుమార్ ఉన్నాడు. అరవింద్ కుమారే ఈ నిధులను జారీ చేశాడు కేటీఆర్ ఆదేశాల మేరకు అని చెప్పేసి కూడా గుర్తించారు హెచ్ఎండి అధికారులు. దీనికి సంబంధించి ఇప్పుడు అరవింద్ కుమార్ అప్రూవల్ గా మారితే ఖచ్చితంగా కేటీఆర్ బండారం అంతా బయటపడే అవకాశం ఉంది. అసలు ఈ ఫార్ములాకు సంబంధించి ఎలాంటి అగ్రిమెంట్లు జరిగాయి, అగ్రిమెంట్లు జరగకముందే డబ్బులు నిధులు విడుదల చేయడానికి గల కారణాలు ఏంటి, అప్పుడు చర్చల్లో ఏం జరిగింది, ఆ కంపెనీ ప్రతినిధులతో స్వయంగా అరవింద్ కుమార్ కూడా చర్చల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మొత్తం ఈ డీల్ అంతా కూడా సెట్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేసేందుకు మధ్యవర్తుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అరవింద్ కుమార్ అప్రూవల్ గా మారి ఏసీబీ ముందు స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఏదైతే కేటీఆర్ కి సంబంధించిన పూర్తి ఆధారాలను ఏసీబీ సిద్ధం చేసి పూర్తిగా వారికి కావాల్సిన వివరాలన్నిటిని కూడా అరవింద్ కుమార్ దగ్గర తీసుకొని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ నెల 30 వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు తాత్కాలికమైన ఊరట ఇచ్చింది. కాబట్టి ఆ ఊరటను కూడా కొట్టివేసే విధంగా కోర్టులో వాదనలు వినిపించే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ కేసులో ఆర్బీఐ రూల్స్ కూడా ఎక్కడ కూడా పాటించలేదు. ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అనుమతి తీసుకోలేదు, కేబినెట్ ఆమోదం లేదు. కేటీఆర్ స్వంతంగా తాను ఆదేశించడంతోనే ఈ నిధులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఈడీ కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తుంది. అక్కడ వేగవంతం, ఎందుకంటే ఇప్పటికే హెచ్ఎండిఏతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు
అనేక లేఖలు రాయడం జరిగింది. ఆ లేఖల ద్వారా తెప్పించుకున్న ఆధారాలన్నిటిని కూడా ఈడీ పరిశీలిస్తుంది. ఒకవైపు ఈడీ, ఇటు ఏసీబీ రెండు కూడా విచారణ జరుపుతున్నాయి. ఖచ్చితంగా ఏసీబీ అయితే ఈ కేసులో కేటీఆర్ కి నోటీసులు ఈ రోజు లేదా రేపు ఇచ్చే అవకాశం ఉంది. విచారణకు కూడా హైకోర్టు సహకరించాలని చెప్పి కేటీఆర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి విచారణకు నోటీసులు ఇస్తే ఖచ్చితంగా ఆయన రావాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే. అసలు ఏం జరిగింది ఈ ఫార్ములకు సంబంధించిన అగ్రిమెంట్ లో అని చెప్పేసి కూడా పూర్తి వివరాలు ఆయన వెల్లడించాల్సిందే. కాబట్టి ఇప్పుడు అరవింద్ కుమార్ అప్రూవల్ గా మారడం చాలా కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఆయన అప్రూవల్ గా మారితే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. త్వరగా ఈ కేసులో చిక్కుముడులు అన్ని వీడే అవకాశం కూడా కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.